కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న చాలా మంది పెన్షన్‌దారుల కోసమైతే ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. ఏంటంటే చాలా మంది మేము ఎలిజిబుల్‌లో ఉన్నాము. కానీ మాకు పెన్షన్ రావట్లేదు. కొత్తగా అప్లై చేసుకుందామంటే ఇంతవరకు గవర్నమెంట్ వచ్చి 1 ½ ఇయర్ కంప్లీట్ అయిపోతున్నా ఇంతవరకు ఎటువంటి అప్లికేషన్‌లు తీసుకోవట్లేదు. అలాగే చాలామంది మినిస్టర్స్ దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర రికమెండేషన్ కోసం తిరుగుతున్నారు. అలా వస్తాయేమో అని. సో, వీరందరికీ ఊరటను కలిగించే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్నయితే చెప్పడం జరిగిందండి. అదేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ కొత్త పెన్షన్‌లకు సంబంధించి. అయితే ఈ కొత్త పెన్షన్‌లనేది ఎవరికిస్తారు, ఎలా ఇస్తారనేదైతే ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనకి 200 పెన్షన్‌లండి. జిల్లాకొచ్చి 200 పెన్షన్‌లు మాత్రమే. ముఖ్యంగా వినండి. జిల్లాకొచ్చి 200 పెన్షన్‌లు మాత్రమే. అంతకు మించి రావండి. ఇది కూడా ఏంటంటే అత్యవసరం ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ 200 పెన్షన్‌లో కూడా మనకేముంటుందంటే చాలా వరకు హెల్త్ పెన్షన్స్ అండి. అంటే మనకి డయాలిసిస్ పేషెంట్లు గాని లేదా మస్క్యులర్ డిస్ట్రోఫీ ఇలాంటి ప్రాబ్లమ్స్, పెరాలసిస్ పేషెంట్స్ లేకపోతే చాలామంది యాక్సిడెంట్‌లో కాళ్ళు, చేతులు కోల్పోయిన వాళ్ళు, కళ్ళు పూర్తిగా కనిపించని వారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లు అందక వాళ్ళు పని చేసుకొని బతకడానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ పెన్షన్‌లయితే రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పారండి. అయితే ఈ పెన్షన్‌లనేవి మీరు అప్లై చేయడానికి ముఖ్యంగా కావాల్సింది డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ ఇన్‌కమ్ ఉండాలి. అలాగే మీ హెల్త్‌కి సంబంధించిన సదరం సర్టిఫికేట్స్ అలాగే హెల్త్ అంటే మనకి డీఎంహెచ్ఓ గారు జారీ చేసిన హెల్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలండి. అయితే వీటితో పాటు మెయిన్‌గా ఉండాల్సింది మనకి పెన్షన్ అప్లికేషన్ అనేది సచివాలయంలో ఆన్‌లైన్ చేసిన రికమెండేషన్ అనేది కంపల్సరీ ఎమ్మెల్యే లేదా మనకి మినిస్టర్స్ లేదా మనకి కలెక్టర్ ఆఫీస్ ఎలిజిబిలిటీ అనేది కలెక్టర్ ఆఫీస్ నుంచి గాని లేదా ఎమ్మెల్యే, ఎంపీ సిఫారసు ద్వారా గాని ఉంటుంది. వాళ్ళే సెలెక్ట్ చేస్తారు అనైతే చాలా మట్టుగా అయితే సమాచారం అండి. సో, మనకైతే జనవరి నెలలోనే కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్‌లో కూడా అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇంత ప్రచారం జరుగుతది అనంటే అది చాలా కష్టమండి. ఎందుకంటే ప్రచారం అయితే ఎక్కువగా బయటకు రాదు. ముందుగా రికమెండ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే కేవలం 200 పెన్షన్‌లంటే చాలా తక్కువ మందికిస్తారు. మినిమమ్ 500 అయినా ఎలిజిబుల్ ఉంటారు. కానీ కేవలం 200 అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఇంకా కంపల్సరీ వీళ్ళకి ఇంక పెన్షన్ ఇవ్వకపోతే ఏ ఆధారం ఉండదనుకునే పెన్షన్‌లు మాత్రమే ఎలిజిబుల్ చేస్తారండి. సో, మీరైతే చాలా మటుకు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో కంపల్సరీ వాళ్ళ ఒకసారైతే ఎమ్మెల్యే లేదా ఎంపీ ఆఫీస్‌లో గాని రికమెండేషన్‌కైతే ట్రై చేయండి. అలాగే కంపల్సరీ సర్టిఫికేట్స్ అన్నీ అయి కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. కానీ 200 పెన్షన్‌లు మాత్రమే అని గవర్నమెంట్ అయితే చాలా క్లియర్‌గా అయితే చెప్తుందండి. ఇంకా అఫీషియల్‌గా అయితే మనకి ఏ పేపర్‌లోని రాలేదు. కానీ మనకి వేటు న్యూస్‌లో నిన్నొచ్చింది. సో, అది చూసే నేనైతే మీకు చెప్తున్నాను. 200 పెన్షన్‌లు మాత్రమే ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి మీరు చూసుకోవచ్చు. అది కూడా ఏంటంటే చాలా మంది ఎలిజిబుల్ పర్సన్స్ ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఎటువంటి పని చేసుకోలేక మంచానికే పరిమితమైన వ్యక్తులున్నారు. అలాగే మనకి హెల్త్‌కి సంబంధించిన మెడిసిన్స్ కొనుక్కోలేకపోతుంటే మినిస్టర్ గారు వాళ్ళు సాయం చేస్తున్నారు. మనం చాలా మట్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాము. నిమ్మల రామానాయుడు గారు కూడా నేను ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం చూసాను. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని ఈ పెన్షన్‌లు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, ఇది మేబీ చాలా తక్కువగానే ఆర్టికల్ రూపంలో ఉండొచ్చు. సో, మీకు దొరకొచ్చు, దొరకకపోవచ్చు ఇన్ఫర్మేషను. మీరు మాత్రం అలర్ట్‌గా ఉండండి. మీ లోకల్ నాయకుల దగ్గర రికమెండేషన్ పొందితే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి రికమెండేషన్ అయితే ఇప్పించే అవకాశాలుంటాయి. సో, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఆహ్, ఇది మీకు కరెక్ట్ అనిపించినా, రాంగ్ అనిపించినా మీ అభిప్రాయాన్నయితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.